Hi everybody, this is Nandakishore. Please subscribe, like, share Tree Media. సీరియల్స్లో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నందకిషోర్గా కానివ్వండి, జగన్గా కానివ్వండి, ఏ రోల్ చేసినా కూడా ఒక ఫేమ్ వచ్చేసింది. బట్ అదే ఇంపాక్ట్ ఎందువల్ల మూవీస్లో రాలేకపోయింది? మూవీ ఈజ్ డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ. ఎందుకంటే మూవీ ఈజ్ ఎ కమర్షియల్ థింగ్ వేర్ యూ నీడ్ మార్కెటింగ్, అంటే ఫేస్ వాల్యూ అంటారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరోస్, వాళ్ళకున్న మార్కెట్ వేరే. ఇప్పుడు వచ్చిన కొత్త హీరోస్ ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, లేకపోతే ఏ హీరోయినే తీసుకోండి, రామ్ చరణ్ గారు, వీళ్ళందరి మార్కెట్ లెవెల్స్ ఇప్పుడు మన బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఫలానా వ్యక్తిని పెట్టుకుంటే ఎంత రీచ్ వెళ్తుంది అనేది ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు. అలాగే మార్కెట్లో ఉన్నవాళ్ళు ఇందులో ఎవరెవరు ఉన్నారు సోకాల్డ్ ఆర్టిస్టులు అనేది వాళ్ళు అనలైజ్ చేస్తారు. దాని మీద వాళ్ళకి బిజినెస్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగానే తీసుకుంటారు. కాబట్టి ఎవరి ఫేస్ వాల్యూ ఎంత ఉందో వాళ్ళు దేనికి పనికి వస్తారో వాళ్ళు జడ్జ్మెంట్ వాళ్ళు చేసుకుంటారు, ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ కూర్చుని. సో అలాంటి చోట మనం ఆపర్చునిటీ రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి తగ్గ ఇది మనకు వస్తుంది. బట్ వచ్చిన ఆపర్చునిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమాలో, ఒక పెద్ద బ్యానర్లో, పెద్ద డైరెక్టర్ సినిమాలో ఒక మంచి రోల్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి వేరే గ్రాఫ్ మారిపోతుంది ప్రతి యాక్టర్కి. అలా ఎంతోమంది ప్రూవ్ చేసుకున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్లో చాలామంది ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను. ఆల్రెడీ ఇండస్ట్రీలో 20 years నుంచి ఉంటున్నారు, అట్లీస్ట్ కొంత సర్కిల్ అయితే ఉంటుంది. సీరియల్స్ నుంచి మూవీస్కి వెళ్ళి మంచి నేమ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మ్యాటర్ ఆఫ్ టైం అండి. అంటే ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియదు. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఎందుకు అంటున్నానంటే ఏమో ఈరోజు రావచ్చు, ఇంకో నెక్స్ట్ ఇయర్లో రావచ్చు, ఈ ఇయర్లోనే రావచ్చు ఆ అవకాశం. అది వచ్చిన రోజున నెక్స్ట్ ఒక 1 monthలో నేను ఫుల్ బిజీ అయిపోవచ్చు. హార్డ్లీ డిపెండ్స్ ఆన్ టైం, అంటే ఆపర్చునిటీ. అది ఎందుకు రావట్లేదు అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. మేబీ మన అప్రోచ్ లేకపోవచ్చు, సరైన అప్రోచ్. మేబీ వాళ్ళు ఇతను కాదు ఇంకో కన్సిడరేషన్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నందకిషోర్ ఆల్రెడీ చాలామంది చూసేశారు. అతను కాకుండా ఎవరైనా ఫ్రెషర్ని తెచ్చుకుందామా, లేకపోతే ఇంకా మార్కెట్ బెటర్గా ఉన్న వాళ్ళని తెచ్చుకుందామా అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. అంటే నేను బెటర్ యాక్టర్ కాదా, లేకపోతే నాకు పర్ఫామ్ చేయలేనా అని కాదు. అక్కడ వాళ్ళ చాయిస్, ఆ టైంలో వాళ్ళ చాయిస్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ చాయిస్లో ఫస్ట్ మార్కెట్, ఎంత మార్కెట్ ఉంది అనేది ఆలోచిస్తారు. ఓకే. సో నాకున్న మార్కెట్ ఏంటనేది నేను ఆలోచించుకోవాలి. అంటే టెలివిజన్ వరకు ఓకే, ఐఎమ్ ప్రూవ్డ్. బట్ సినిమాకి వచ్చేసరికి నేను ఎంత ప్రూవ్ చేసుకున్నాను? ఏదో ఒక 2-3 సినిమాలు చేశాను. ఒక సినిమా హీరోగా చేశాను మొన్న, నరసింహపురం అని. అది ఎంత రీచ్ అయింది అనేది మనం కూడా అవగాహన చేసుకోవాలి. సో కరోనా సెకండ్ వేవ్లో నేను మూవీ రిలీజ్ చేయటం, అప్పుడు అది ఎక్కడ రీచ్ అవ్వలేదు. సో ఆబ్వియస్గా దాన్ని థియేటర్స్కి రిలీజ్ చేశాను. బట్ కరోనా సెకండ్ వేవ్ అయిన తర్వాత థియేటర్స్ అప్పుడే ఓపెన్ చేశారు. సో అప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఎవరు రారు కదండి సినిమా చూడటానికి. సో ఆ టైంలో మేబీ ఐ మిస్డ్ ద ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం సినిమా సక్సెస్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. నాట్ ఓన్లీ రాంగ్ టైమ్ ఆఫ్ రిలీజ్, ఆఫ్ కోర్స్ క్వాలిటీ అండ్ ప్యాడింగ్ ఆర్టిస్టులు. ఇందాక మీరు చెప్పినట్టు ప్యాడింగ్ ఉండాలి. అట్లీస్ట్ ఈ సినిమాలో స్టూడెంట్స్ ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు, సో ఇక్కడ మురళీ శర్మ గారు ఉన్నారు, ఇక్కడ పోసాని గారు ఉన్నారు. ఇట్లా ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఇంకో లెవెల్లో ఉంటుంది. వాళ్ళందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రూవెన్ ఆర్టిస్టులు వాళ్ళు సినిమా. సో మనం ఆ ఇదిలోకి వెళ్ళాలి అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ నరసింహపురం ఎవరండి? మీదేనా ఓన్ ప్రొడక్షన్? నేనే ప్రొడక్షన్, నేనే హీరో అండి. సూపర్. ఓకే. యా, మీరు కావాలంటే అమెజాన్లో చూడొచ్చు. అమెజాన్ లింక్లో నరసింహపురం అని టైప్ చేస్తే నా సినిమా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆల్రెడీ దీనిపైన సిరి గురించి కొన్ని వైరల్ అయినాయి. ఆవిడ ప్రమోషన్ అడిగితే రాలేదు. ఆ తర్వాత నేను ట్రైలర్ కూడా చూడటం జరిగింది. దాంట్లో ఏదో వల్గర్గా ఉందని రాలేదు అని ఒక దాంట్లో చెప్పారు. అసలు అందులో వల్గర్ ఎక్కడుంది? వల్గారిటీ అంటే ఆ అమ్మాయి వల్గర్గా అసలు ఎక్కడ లేదు. అమ్మాయిని వల్గర్గా ఎక్కడ చూపించలేదు. ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో అమ్మాయిని చాలా మంచిగా చూపించాం. అంటే మంచి క్యారెక్టర్ తనది. మీరు అదే అందుకే అంటున్నాను, సినిమా అంతా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది వల్గారిటీ ఏముందని. ఎక్కడ కూడా సినిమాలో వల్గారిటీ అనేది మేము చూపించలేదు. ఏదో జరిగిన సంఘటనలో ఒక చిన్న షార్ట్ చూపించాం తప్ప సినిమాలో అది హార్డ్లీ ఒక 2-3 seconds ఉంటుంది ఆ షార్ట్ కూడా. దాన్ని పట్టుకునే వల్గారిటీ అని అనుకున్నప్పుడు మనం ఏం చేయలేం. అంటే ఏ రీజన్తో ఆ షార్ట్ పెట్టాల్సి వచ్చింది అనేది డైరెక్టర్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, అది పెట్టాడు అతను అప్పుడు. బట్ సిరితో మాకు పర్సనల్గా ఏ ప్రాబ్లం లేదండి. షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, చాలా మంచి ప్రూవ్డ్ ఆర్టిస్ట్. తను ఆల్రెడీ
బిగ్ బాస్ చేసింది, తర్వాత మంచి మంచి వెబ్ సిరీస్లు ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తుంది జబర్దస్త్. సో షీఈ్ వండర్ఫుల్ హ్యూమన్, ఆల్సో గుడ్ యాక్ట్రెస్. బట్ ఆ క్షణంలో ఆ సినిమా చేసే టైంలో ఏవో చిన్న చిన్న ఉంటాయి మేబీ ఆ పాయింట్ ఆఫ్ ఇప్పుడే బిగ్ బాస్కి వెళ్ళింది కదా, అట్లీస్ట్ మీకు హెల్ప్ అయ్యేది కదా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీ అప్రోచ్ ఎలా ఉంది అసలు? అంటే మనం మీరు అట్లీస్ట్ కొంచెం ఒకసారి 2 సార్లు అడిగాము. ఓకే, తను ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా మాట్లాడినప్పుడు మనం దాన్ని పుష్ చేయకూడదు. ఒక లిమిట్ వరకు మనం దేనైనా అడగగలుగుతాం, ఆ లిమిట్ తర్వాత మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సో ఆ ఉద్దేశంతో మనం కూడా ఇంకా తర్వాత లైట్ తీసుకున్నాం. ఇది గతం అండి, అయినా కూడా ఇప్పుడు గతాన్ని మనం తోడుకుని వచ్చేది ఏం లేదు, మనం మాట్లాడుకుంటూ వస్తుంది అంతా గతమే. గతమే కానీ అవుట్ ఆఫ్ ఇది ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని థంబ్నెయిల్గా పెట్టి ఇప్పుడు నేనేదో అమ్మాయిని అన్నానని ఆ అమ్మాయి మళ్ళీ సో ఇవన్నీ ఏమవుతుందంటే యూట్యూబ్లో ఇవాళ రేపు ఇంటర్వ్యూస్లో జరిగేది మీకు చెప్తున్నా. సో కొన్ని విషయాలు గతానికి సంబంధించి మనం డిస్కస్ చేయకపోవడం బెటర్, అది అయిపోయిందని వదిలేయడం బెటర్. అఫ్ కోర్స్ మెమరీస్ అనేవి గతం మాట్లాడుకోవచ్చు, ఇది అంత గొప్ప మెమరీ ఏం కాదు కాబట్టి దాన్ని వదిలేయాలి. కానీ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు, కష్టపడి ఎవ్రీథింగ్ ఇక్కడ వరకు వచ్చారు. ఎంత పెట్టారు నరసింహపురంకి, ఎంత లాస్ అయ్యారు? ఇప్పుడు లెక్కలతో సహా చెప్పలేమండి, ఏదో లాస్ అయితే అయిన మాట అయితే నిజమే. బట్ ఆ లెక్కలు ఇవన్నీ కూడా క్లారిటీగా మనం అది అంటే నేను అంటుంది లాస్ కొంచెం పెద్ద అమౌంట్లో నా స్థాయి కొంచెం పెద్దదే, నా స్థాయికి పెద్దదే. బట్ రికవర్ అవుతున్నాం స్లోగా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అగైన్ వీఆర్ వర్కింగ్ అండ్ ఆపర్చునిటీస్ 1 by 1 వస్తున్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఏదో చెయ్యాలనే ప్రయత్నంలో ఒక్కోసారి అది వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కోసారి అది దెబ్బ పడవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ అ లెసన్ కదా, లెసన్ నేర్చుకుంటూ ముందుకెళ్ళటమే. ఈ టోటల్ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? 100% ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఫ్యామిలీ అనేది బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే బట్ పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఫ్యామిలీ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఐ మీన్ మన ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ డిఫరెంట్గా పెట్టుకోవాలి మనం. లేదంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఫ్యామిలీని ప్రొఫెషనల్ లైఫ్లో తెస్తామో చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో నేను అందుకే ఎప్పుడు కూడా ఫ్యామిలీని ఎక్కడ ఇన్వాల్వ్ చేయను మోస్ట్లీ. బట్ వాళ్ళ సపోర్ట్ నాకు 100% ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా.